దీని చరిత్ర రోజు రోజుకి ఇంకా బాగా రోజు రోజుకి దీని పరిస్థితి బాగాలేక రాళ్ళు కూలిపోవడం వల్ల అప్పుడు వాటర్ మొత్తం రోడ్ల మీద వాటర్ మొత్తం గచ్చిబాయి మొత్తం పూరుకుపోవడం జరిగింది. సరే మున్సిపాలిటీ అప్పుడున్న 10 ఏళ్ల మున్సిపాలిటీ వాళ్ళు చేస్తా అన్నారు, చేయలేకపోయారు. మేము ఒకటి అంటున్నాం, ఇది కల్వకుర్తి నుంచి ఏర్పడిన గచ్చిబాయి చరిత్ర ఉంది కాబట్టి ఇది డెవలప్మెంట్ అయితే యూత్ మొత్తం కలిసి శ్రమదానం చేసి దీన్ని ఎంతవరకు క్లీన్ చేయాలో అంతవరకు చేస్తారు. కానీ బడ్జెట్ సరిపోదు, యువతతోటి అమౌంట్ ఉండదు. దీనివల్ల ఆర్థిక సాయం చేసే వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని డెవలప్మెంట్ చేస్తే కల్వకుర్తిలో ఇంతవరకు కోనేరు లేదు. ఇంత పెద్ద కోనేరును పెట్టుకొని మనం ఎక్కడెక్కడో దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి కోనేరుని డెవలప్మెంట్ చేస్తే కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోనికే ఛాయిస్ ఉంటుంది, బతుకమ్మ ఆడే టైంలో బతుకమ్మ పండుగ చేసుకోనికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమైన కోనేరుని ఖచ్చితంగా చెరువులని కోనేరులని డెవలప్మెంట్ చేయాలని చూస్తుంది. కాబట్టి దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని డెవలప్మెంట్ చేయడానికి కొన్ని అమౌంట్ ఆర్థికంగా సాయం చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇన్ని నిధులు కేటాయించి, కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా గుళ్లకు మేము సాయం చేస్తామంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఈడ డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కోనేరులో వాటర్ తీయాలంటే కొద్దిగా టైం పట్టింది కాబట్టి కొంతమంది ఆర్థిక సాయం చేసే వాళ్ళు కూడా వచ్చి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనికి ఇంత ఫండ్ కూడా రిలీజ్ చేస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.